शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्तं शुचिस्मितं देवं निस्सीममहिमान्वितं कवचं शिष्यगणस्य भिषजं भवरोगिणाम् आत्मज्ञानप्रदातारमवाङ्मानसगोचरं सद्यः सिद्धिकरं गुरुं नमामि स्वात्मनायकम्। భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం వారి ఆధ్వర్యంలో మాతృపూజ మహోత్సవం 68వ భాగానికి, ఆదిశంకరుల శివానంద లహరి 27వ భాగానికి అందరికీ స్వాగతం. ఈరోజు శ్రీ మల్లాపురం శ్రీమన్నారాయణమూర్తి గారు తమ అమృత వాక్కులతో శివానంద లహరిలోని ఇతర భాగాల్లోకి మనని తీసుకువెళ్తారు. అయ్యా స్వాగతం, సుస్వాగతం. మీరు అనుగ్రహించడం ప్రారంభించవచ్చు. నమః శివాభ్యాం నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆది దంపతుల పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పిస్తూ, మహత్తరమైన దివ్య వాంగ్మయాన్ని మానవాళికి అనుగ్రహించిన జగద్గురువులైన ఆదిశంకరుల అడుగుదమ్ములకు అంజలి ఘటిస్తూ, భారత భారతిని నిరంతరం అక్షర సుమాలతో అర్చిస్తున్న మాన్య మహోదయులు డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావజ్జల కృష్ణమూర్తి గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంత కృష్ణ గారు, తదితరులైన పెద్దలు, సాహితీకులు ఎందరెందరో అందరికీ ముందుగా నా నమస్కారాలు. తమ గృహాంగణాలలో ఉంటూ అంతరంగాన్ని మాత్రం పరమేశ్వరార్పితం చేసి ఈ శివానంద లహరిలోని అమృతతుల్యమైన దివ్య రసాయనాన్ని ఆస్వాదించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆత్మబంధువులందరికీ సాధువాదాలు సమర్పిస్తూ, 27వ భాగానికి స్వాగతం, శుభ స్వాగతం. నిత్యానందరసాలయం నిత్యానందరసాలయం సురముని స్వాంత అంబుజాత ఆశ్రయం స్వచ్ఛం సద్విజ సేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంస స్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి. మనోహంస అవతంస నిత్య ఆనందరస ఆలయం సుర ముని స్వాంత అంబుజాత ఆశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్ సద్వాసన ఆవిష్కృతం శంభుధ్యాన సరోవరం స్థిరం వ్రజ క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం కిం ప్రాప్స్యసి అంటున్నారు ఆదిశంకరులు. శంభుధ్యాన ప్రశస్తిని ఈ శ్లోకంలో కూడా వివరిస్తూ, ఇది శివానంద లహరిలోని 48వ శ్లోకం. శంభుధ్యానం అనేది ఒక మంచి సరోవరం అని, మనస్సు అనే హంస ఆ సరోవరాన్ని ఆశ్రయిస్తే ఎంతో ఆనందం కలుగుతుందని అంటున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. అలాంటి మంచి సరోవరం నీకు అందుబాటులో ఉండగా ఓ మానస రాజహంస క్షుద్రమైన బురదగుంటల్లో తిరుగుతావెందుకే అని మనస్సును ప్రబోధిస్తున్నారు ఆదిశంకరులు. శంభుధ్యాన సరోవరం ఎంత విశిష్టమైనదో
ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ఎలాంటిది శంభుధ్యాన సరోవరం? శంభుధ్యానం సరోవరం ఎలా అవుతుంది? సరోవరానికి శంభుధ్యానానికి ఉన్న పోలికలు ఏమిటి? ఎలా చెప్పారో చూద్దాం ఆదిశంకర. నిత్యానందరసాలయం, ఇది మొట్టమొదటి మాట. సరస్సు అనగానే ముఖ్యంగా ఉండవలసింది నీరు. ఆ నీరు కూడా అది తాగాలన్నా, ఆ సరస్సులో స్నానం చెయ్యాలన్నా, ఆ సరస్సు నీటిని ఇతరమైన ఎన్నో కార్యక్రమాలకు వినియోగించుకోవాలన్నా అది మంచి నీరు అయి ఉండాలి, స్వచ్ఛమైన నీరు అయి ఉండాలి, కాలుష్యం లేనిది అయి ఉండాలి. అప్పుడు ఆ నీటి వల్ల ఆరోగ్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. ఈ సరోవరంలో ఉన్న నీరు ఎలాంటిది అంటే ఎప్పుడు ఆనందమే నిండిన నీరు. రసము అంటే నీరు అని కూడా ఒక అర్థం. నిత్యము ఆనందాన్ని కలిగించే మంచి నీరు మాత్రమే ఈ సరస్సులో ఉన్నది సుమా. అలాంటి నీటికి నిలయమైన సరస్సు అయ్యా ఇది. శంభుధ్యానం అనే ఈ సరస్సు నిండా మంచి నీరున్నది. ఆ నీరు మంచిదైనప్పుడు నిత్యం ఆనందాన్ని కలిగిస్తుంది కదా. నిత్యము ఆనందాన్ని కలిగించే మంచి నీటికి నిలయమైన సరస్సు ఈ శంభుధ్యానం అనే సరస్సు. నిత్యమైన ఆనందం అంటే ఏమిటి అంటే శాశ్వతమైన ఆనందం. శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించే రసస్వరూపుడైన పరమాత్మకు నిలయమైంది శంభుధ్యానం. ఎక్కడ శంభుధ్యానం ఉంటుందో పరమాత్మ అక్కడే ఉంటాడు. పరమాత్మ ఉండే చోటు ఏది అంటే శంభుధ్యానం జరిగే చోటే. ధ్యానం చేస్తే ఆయన వస్తాడు. ఆయన ఉన్నట్టు తెలుస్తుంది, కొత్తగా రావడం కాదు, అక్కడే ఉన్నాడు. ఏ భక్తుడు మనసారా ధ్యానం చేస్తాడో అతని హృదయంలో నేనున్నానని దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. హృదయ పునర్భాభ్యాం అన్నారు కదా మొట్టమొదటి శ్లోకంలోనే. ఆదిశంకరులు పార్వతీ పరమేశ్వరుల దివ్య వైభవాన్ని తెలియజేస్తూ ఏ భక్తుడు మనసారా ధ్యానిస్తాడో ఆ భక్తుడి మనస్సులో అలా కనిపిస్తాడు పరమేశ్వరుడు. నిత్య ఆనందరసాలయం, భగవంతుడు నిత్యము ఆనందమైన రసస్వరూపానికి నిలయమైన వాడు. రసస్వరూపుడు అక్కడే. రసో వై సహ రసం కేవ అయం లబ్ధ్వా నంది భవతి అని కదా ఛాందోగ్యోపనిషత్తు చెప్పిన మాట. కాబట్టి రసస్వరూపుడు భగవంతుడు అనేది ఉపనిషత్తులు నిరూపిస్తున్న మాట. నిత్య జీవితంలో యోగులైన వారికి, భక్తులైన వారికి, ధ్యానం చేస్తున్న వారికి అనుభవంలోకి వస్తున్న మాట. అందువల్ల నిత్యమైన ఆనందాన్ని ప్రసాదించే రసస్వరూపుడైన పరమాత్మ ఉన్న సరస్సు ఈ శంభుధ్యాన సరోవరం సుమా. ఈ సరస్సును సేవిస్తే అంటే ఈ సరస్సులోకి వెళితే, ఇక్కడ నీళ్లు తాగితే, ఇక్కడ స్నానం చేస్తే బంధ విముక్తి, శాశ్వత ఆనందము లభిస్తాయి. అంటే మనస్సు శంభుధ్యానంలో మునకలు వేస్తే, శంభుధ్యానం అనే ఒక దివ్య అమృతాన్ని ఆస్వాదిస్తే, అంటే నిరంతరము శంభుధ్యానం చేస్తూ ఉంటే కేవలము క్షణికంగా శరీర తాపం చల్లారటం కాదు. దీనివల్ల కలిగేది నిత్య ఆనందం. అంటే ఎప్పుడు ఆనందమే. అంటే తాపాన్నే కాదు పాపాన్ని సైతము తొలగించగలిగిన సరస్సు ఇది. ఒక్కసారి శంభుధ్యానం మనస్సుకు పట్టుబడిందా పాప సంకల్పాలు ఆ మనస్సులో ప్రవేశించే అవకాశం. ఎప్పుడైతే పాపం లేదో తాపానికి చోటు. కాబట్టి శంభుధ్యానం నిత్యానందరసాలయం. ఇంకా ఎలాంటిదయ్యా అంటే మరి సరస్సు అనగానే సరోజములు ఉండాలంటే పద్మాలు ఉంటాయి సరస్సులో. మరి శంభుధ్యానం అనే సరస్సులో ఏ పద్మాలు ఉన్నాయి? ఏ పద్మాలకు నిలయం ఇది? శంభుధ్యానం అనే ఈ సరస్సు దేవతల, మహర్షుల హృదయ పద్మాలకు ఆశ్రయంగా ఉన్నది సుమా. సుర ముని స్వాంత అంబుజాత. దేవతలు, మునులు అంటే నిరంతరము పరమాత్మనే ధ్యానం చేసే మహర్షులు. వారి మనస్సులు పద్మాల వంటివి. పద్మం ఎలా వికసించి మకరందాన్ని ప్రసాదిస్తుందో వారి మనస్సు నిరంతరం వికాసాన్ని పొంది జ్ఞానమనే ఆనందాన్ని, జ్ఞానమనే దివ్యమైన విశేషాన్ని లోకానికి పంచుతుంది. ఆ సుగంధాన్ని పంచుతుంది, పరిమళాలు వెదజల్లుతుంది. పద్మం ఎలా సుకుమారంగా ఉంటుందో, మృదువుగా ఉంటుందో, లోక కళ్యాణ కాంక్ష కలిగి నిరంతరము పరోపకారం తప్ప తమకంటూ ఏ కోరిక లేని వాళ్ళు కాబట్టి మహర్షులు. ఈ గుణం కలిగి ఉండడమే దేవతల లక్షణం కాబట్టి దేవతలు, మహర్షులు మొదలైన వారి మనస్సులో అనే పద్మాలకు ఆశ్రయమైంది సుమా శంభుధ్యానం అనే ఈ సరస్సు. సరస్సులో మామూలుగా పద్మాలు ఉంటాయి. శంభుధ్యానం అనే  దేవతల, మహర్షుల మనస్సు అనే
పద్మాలు ఉంటాయి సుమా. వారి మనస్సులు అనే పద్మాలకి ఇది నిలయం. అంటే నిరంతరము వారి మనస్సులు ఈ శంభుధ్యానంలోనే విహరిస్తూ ఉంటాయి. స్వచ్ఛం, ఈ సరోవర జలం నిర్మలమైందంటే ఏ విధమైన కాలుష్యము లేదు, చల్లదనము నిర్మలత్వము కల నీరు ఉన్న సరోవరం ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది. శంభు ధ్యానం ఎలాంటిది అంటే అది మాయారహితమైనది. పరమేశ్వరుణ్ణి ధ్యానించటంలో మాయలు, మర్మాలు, మోసాలు, పిటుకులు ఏం లేవు. కపటం లేనిది. స్వచ్ఛమైన సరోవర జలం ఎలా ఉంటుందో శంభుధ్యానం చేసే మనస్సు కూడా అలాగే స్వచ్ఛంగా, నిర్మలంగా, పారదర్శకంగా ఉంటుంది. అందుకని స్వచ్ఛం సద్విజసేవితం. సాధారణంగా మంచినీటి సరస్సు ఉన్నప్పుడు అక్కడికి నీటి పక్షులు వస్తూ ఉంటాయి. ద్విజము అంటే పక్షి, ద్విజులు అంటే జ్ఞానం అనే రెండవ జన్మ పొందినవారు. గురువుల అనుగ్రహం చేత రెండవ జన్మ పొందుతాడు. మనకంటే కొన్ని పదుల ముందు పుట్టినవారు మనకు భౌతికమైన జన్మను ఇచ్చినట్లే, మనకంటే ముందుగా ఆధ్యాత్మిక చింతన అనే రెండవ జన్మను పొందినవారు మనకు రెండవ జన్మను ప్రసాదిస్తారు. అటువంటి వారినే సద్గురువులు అంటమ్మ. వివేకం గల పరమహంసలు శంభుధ్యాన సరస్సులో నిరంతరము విహరిస్తూ ఉంటారు. వాళ్ళని సద్విజులు అంటారు. ఆ సద్విజుల చేత సేవింపబడేది ఈ శంభుధ్యానము. అంటే ఆ రెండవ జన్మను పొందడానికి, పొందిన తర్వాత ఆనంద పారవస్యంతో కృతజ్ఞతాపూర్వకంగా ఇది తప్ప ఇంకొకటి లేదని తెలిసిన మనస్సు కలిగిన వాళ్ళు కావడం చేత ఎప్పుడు శంభుధ్యానమే చేస్తూ ఉంటారు వాళ్ళు, సద్విజులైన వారు. మామూలుగా సరస్సు అయితే పక్షులకు నిలయం. కలుషహృత్, కాలుష్యాన్ని హరించే లక్షణం కలిగి. ఈ సరస్సులో ఏ విధమైన కాలుష్యానికి చోటు లేదు. ఎప్పటికప్పుడు కాలుష్యాన్ని తొలగించుకుని నిర్మలమైన జలాలతో ప్రశాంతంగా ఉండే మంచి సరస్సు, మంచినీటి సరస్సు ఇది. శంభుధ్యానం అనే సరస్సు పాప సంకల్పాలను పరిహరించి పుణ్యప్రదమైన ఒక దివ్య స్థితిని, శుభస్థితిని మనస్సుకు కలిగిస్తుంది. శంభుధ్యానం వల్ల మనస్సు పవిత్రమవుతుంది. ఎందుకు పరమేశ్వర ధ్యానం చేయడం, ఎందుకు దైవాన్ని ఆరాధించడం అంటే దైవాన్ని ఆరాధించిన వారి మనస్సు ప్రశాంతంగాను పవిత్రంగాను ఉంటుంది. అందులో కూడని ఆలోచనలు ప్రవేశించే అవకాశం ఉండదు. అంటే ఏ మనస్సు కూడని ఆలోచనలకు దూరంగా ఉందో అతడు పరమేశ్వర ధ్యానం చేస్తున్నట్టు లెక్క. సద్వాసనావిష్కృతం, సరస్సులోని పద్మాలు చక్కని సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ పద్మ పరిమళాలు ఆ పరిసర ప్రాంతాల్లో, సరస్సులోకి దిగకుండానే ఒడ్డు మీద ఉన్న వాళ్ళకు కూడా ఆ పరిమళాలు సోకి చాలా ఆనందం కలుగుతుంది. మరి శంభుధ్యానం అనే సరస్సులో నుంచి సంస్కారపూరితమైన సద్వాసనలు వీస్తూ ఉంటాయి. ఆ సంస్కారం నుంచి సత్ప్రవర్తన అనే సద్వాసనలు వ్యక్తమవుతూ ఉంటాయి. సద్వాసన అంటే మంచి ఆలోచన, మంచి సంస్కార భావాలు. ఈ సంస్కార భావాలు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అంటే అది ప్రవర్తన రూపంలో వ్యక్తమవుతుంది. ఎవరి మనస్సులో మంచి ఆలోచనలు ఉంటాయో వారి ప్రవర్తన మంచి ప్రవర్తనగా ఉంటుంది. కాబట్టి ఆ సంస్కారం నుంచి సత్ప్రవర్తన అనే సద్వాసనలు ఆవిష్కృతమవుతూ ఉంటాయి, వ్యక్తమవుతూ ఉంటాయి. సద్వాసనావిష్కృతం. కాబట్టి మనో హంసావతంస, ఓ మానస రాజహంస అని సంబోధిస్తున్నారు. మనస్సును హంసగా చెప్తున్నారు. ఎందుకంటే మనస్సును హంసగా చెప్పడం అంటే హంసకు క్షీర నీర విభాగం తెలుసు. పాలు నీరు కలిసిన ఆ మిశ్రమంలో నుంచి పాలను స్వీకరించి నీటిని వదిలివేసే స్వభావం హంసకు. అలాగే సాధకుడి మనస్సు సత్ అసత్ వివేచన, నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఉంటుంది. కాబట్టి మంచి చెడుల మిశ్రమమైన ఈ ప్రపంచంలో భక్తుడి మనస్సు, ఆధ్యాత్మిక సాధన చేసేవాడి మనస్సు మంచిని స్వీకరిస్తుంది, చెడును వదిలిపెడుతుంది. ఆ ప్రపంచంలో చెడు లేకుండా ఉండడం సాధ్యం కాదు. మనం చెడును వదిలిపెట్టగలం. పరమాత్మకి ఇప్పుడు ఈ మనస్సు చేరువ అవుతుంది, ప్రాపంచిక విషయ వాసనలకు దూరం. కాబట్టి ఇది హంస లక్షణం మనస్సుకు ఉంది. కాబట్టి ఓ మనోహంసావతంస, హంసల్లో శ్రేష్టమైనది ఈ హంస. అలాంటి ఓ మనస్సా, మంచి హంసవు నువ్వు, శ్రేష్టమైన హంసవు, రాజహంసవు. అలాంటి మనస్సు నీకుంది. కాబట్టి ఈ మనస్సుని శంభుధ్యానంలో ప్రవేశపెట్టు. శంభుధ్యాన సరోవరం స్థిరం వ్రజ.
శివధ్యానము అనే ఈ సరోవరాన్ని ఆశ్రయించు. ఎలా ఆశ్రయించాలి అంటే స్థిరం. మనస్సు అనే హంసకు ప్రబోధం చేస్తున్నారు ఆదిశంకరులు. స్థిరంగా అంటే ఒడిదుడుకులు లేకుండా, బెదరిపోకుండా, సాధనలో వచ్చే రకరకాలైన అంతరాయాలకు చెదిరిపోకుండా నిలకడగా శివుడి మీదనే మనస్సు నిలబెట్టి ఉంచడం. స్థిరం అంటే అది. ఈవేళ కాసేపు శంభుధ్యానం చేసి, ఈ శంభుధ్యానం చేసినందువల్ల నాకేం జరిగింది కనుక, ఏం ప్రయోజనం కనుక అని మానివేసి, పరమేశ్వరుడు ఏదో కనికరించడం అనుకుని 1-2 పనులు నెరవేరకపోతేనో, అనుకోని కష్టాలేవో వచ్చినంత మాత్రానో దైవానికి తన మీద కరుణ లేదనో, లేక కరుణతో తనకు సహాయపడగలిగిన శక్తి దైవానికి లేదనో అనుకుని దూరం కావడం కాక, కష్టం వచ్చినా నష్టం వచ్చినా పరమేశ్వరుడి నిర్ణయం ప్రకారం సాగుతున్నది ఈ బ్రతుకు అన్న పరిపూర్ణమైన విశ్వాసంతో మనస్సులో శంభు ధ్యానం చేయడం, స్థిరంగా ఉండడం. అలా ఉంటే ఓ మనస్సా నీకు అసలైన ఆనందం లభిస్తుంది. నిజమైన ఆనందం, నిత్యమైన ఆనందం ఏమిటి అంటే మోక్షమే. ఆ మోక్షం లభిస్తుంది అని ప్రబోధిస్తున్నారు ఆదిశంకరుడు. పోనీ అలా ప్రబోధించి శంభుధ్యానం అనే సరోవరాన్ని ఆశ్రయించు ఓ మనస్సా అని ఊరుకున్నారా? ఊరుకోలేదు, ఆగిపోలేదు. కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి అని కూడా ప్రశ్నిస్తున్నారు. పల్వల భ్రమణం. పల్వలం అంటే చిన్న మురికి నీటి గుంట. భ్రమణం అంటే అక్కడే సంచరించడం. హాయిగా మంచి సరస్సు సిద్ధంగా ఉండగా చిన్న చిన్న మురికి నీటి గుంటల్లో ఎందుకు తిరుగుతావు ఓ హంస? దానివల్ల నీకు శ్రమ మిగులుతుంది, కాలుష్యం కలుగుతుంది తప్ప ఏమి సౌకర్యం ఉంటుంది, ఏమి సౌఖ్యం ఉంటుంది? అలాగే మనస్సులో ఈశ్వర ధ్యానం చేయకుండా క్షుద్రులను ఆశ్రయించడం ఎలాంటిది అంటే మంచి సరోవరాన్ని వదిలిపెట్టి చిన్న చిన్న మురికి నీటి గుంటల్లో మునగడం లాంటిది. అందుకని క్షుద్రులను ఆశ్రయిస్తే అందువల్ల శ్రమ, అవమానం తప్ప ఫలితం ఏముంటుంది? సత్ఫలితం, శాశ్వత ఫలితం దక్కాలి అంటే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాలి. క్షుద్రుల్ని ఆశ్రయిస్తే ఉపయోగం లేదు అన్నారు. క్షుద్రులు అంటే ఎవరు? లోకంలో సాధారణంగా పనికిరాని వాడిని, కూడని పనులు చేసేవాడిని క్షుద్రుడని పిలవడం మనకు అలవాటు. కానీ శాస్త్రం చాలా స్పష్టంగా క్షుద్రుడు అంటే ఎవరో చెప్పింది, నిర్వచనం చెప్పింది. ఉభయ తారతమ్య అనభిజ్ఞాః క్షుద్రాః అని శాస్త్రం ఒక నిర్వచనం చేసింది. అంటే పెద్ద చిన్న, మంచి చెడు, నీతి అవినీతి, ఈ విచక్షణ తెలియకుండా ఇష్టానుసారంగా ఎవడు బతుకుతాడో, బతకాలని అనుకుంటాడో వాడు క్షుద్రుడు. వాడికి పెద్ద చిన్న, మంచి మర్యాద వీటితో ఏమి సంబంధం లేదు. వాడికి ఎప్పుడు ఏమనిపిస్తే అది చేస్తాడు. ఇది ఇతరుల లోకానికి మంచిది కాదురా, వాడికి అసలు తోచదు. నీకే మంచిది కాదురా, అది కూడా అర్థం కాదు. ఇట్లాంటి వాడిని క్షుద్రుడు, అల్పుడు అన్నారు. క్షుద్రమైన విషయ సుఖాలు బురద గుంటలు లాంటివి. కాబట్టి ఆ బురద గుంటలు లాంటి సుఖాలేవో ఇస్తారనుకుని ఆ గుణం కలిగిన క్షుద్రమైన వారిని ఆశ్రయిస్తే వీడికి కూడా అదే లభిస్తుంది, కానీ నిత్యానందం ఎలా కలుగుతుంది? కాబట్టి శంభుధ్యానం ఇలాంటిది కాదు, అది మంచి సరోవరం సుమా. శంభుధ్యాన సరోవరంలో మునకలు వేసే మనస్సు మనో రాజహంస అవుతుంది. కాబట్టి ఓ మనస్సు అనే రాజహంస శంభుధ్యాన సరోవరాన్ని స్థిరంగా ఆశ్రయించు. ఊరికే చిన్న చిన్న మురికి నీటి గుంటల వెంట తిరిగితే నీకేం ప్రయోజనం కనుక. నిత్యానందరసాలయం సురముని స్వాంత అంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజ సేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతం సస్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి. గడచిన 47వ శ్లోకంలో శంభుధ్యానాన్ని వసంతం అని చెప్పారు. ఈ శ్లోకంలో శంభుధ్యానం ఒక సరోవరం. ఈ శంభుధ్యానానికి సంబంధించిన అంశాన్ని 49వ శ్లోకంలో కూడా మరొక పద్ధతిలో అందిస్తున్నారు ఆదిశంకర్. అంటే శంభుధ్యానము ఎంత విశిష్టమైందో, ఎంత ప్రశస్తమైందో అనేక పద్ధతుల్లో చెప్పి ఏదో ఒక పద్ధతి ద్వారా భక్తుడి మనస్సులో పరమేశ్వర ధ్యాన చింతనను ప్రవేశపెట్టాలి అని ఆదిశంకరుల ఆరాటం. తల్లి తన బిడ్డకు
రుచికరము ఆరోగ్యకరము అయిన ఆహారాన్ని అనేక రకాల పద్ధతుల్లో వండి, ఏ పద్ధతిలో వండితే పిల్లవాడు ఇష్టంగా తింటాడో ఆ పద్ధతిలో వండి అందిస్తుంది. ఒకే ఆహారం రకరకాల పద్ధతుల్లో చేస్తుంది. ఒకే విధంగా చేస్తే వాడు నిన్న తిన్నదే కదా అనుకుంటాడు. అలా బాధ్యత పడే సద్గురువు యొక్క స్వభావం ఏమిటి అంటే, లోకానికి మంచి చేయడం కోసం ఆ మంచి విషయాన్ని రకరకాల పద్ధతుల్లో చెప్తారు. శంభుధ్యానాన్ని ఇన్ని మార్గాల్లోనూ చెప్తున్నారు ఆదిశంకర్. 49వ శ్లోకంలో అంటున్నారు, ఆనందామృతపూరిత ఆనంద అమృతపూరిత హరపద అంభోజ ఆలవాలోజ్యత హరపదంభోజాలవాలోజ్యత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానసకాయమానపటలీం ఆష్క్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత ఆనంద అమృతపూరిత హరపద అంభోజ అలవాల ఉద్యత స్థైర్య ఉపఘ్నం ఉపేత్య శాఖ ఉపశాఖ అన్విత ఉచ్చైః మానస కాయమానపటలీం ఆక్రమ్య నిష్కల్మషా సత్కర్మ సంవర్ధిత భక్తిలతికా మే నిత్య అభీష్ట ఫలప్రదా భవతు. మనస్సుని పందిరిగా చెప్తున్నారు. ఓ పూల తీగ పైకి పాకాలి అంటే ఆధారంగా ఒక మంచి పందిరి కావాలి. మనస్సు అనే పందిరి మీదికి పాకే పూల తీగ ఏమిటి అంటే భక్తి అనే పూల తీగ. ఈ భక్తి లతిక అభీష్ట సిద్ధిని కలిగించాలి. మనస్సు అనే పూల తీగ పరమేశ్వరుడు ఆధారంగా ఉన్న పందిరి మీదికి పాకి కావలసినవన్నీ ప్రసాదిస్తుంది సుమా అనే అంశాన్ని ఈ శ్లోకంలో వెల్లడిస్తున్నారు ఆదిశంకరుడు. భక్తి లతిక, భక్తి అనేది ఒక పూలతీగ. ఈ భక్తి అనే పూలతీగ పెరగడానికి మరి ఏం కావాలి అంటే శివ పాద పద్మాలు అనే ఒక పాదు ఉండాలి. పాదు వచ్చి కదా తీగ పైకి వస్తుంది. ఈ శివ పాద పద్మాలు అనే పాదుకి మరి రోజు నీళ్లు పోయాలి. పాదు నీళ్లు పోస్తేనే మొక్క పైకి పెరుగుతుంది. ఏం నీరు ఉందయ్యా ఈ పాదులో అంటే ఆనందామృతం అనే నీటితో నిండిన పాదు ఇది. శివపాద పద్మాల దగ్గర ఎప్పుడు ఆనందమే ఉంటుంది మరొక. అందుకని శివుడి పాద పద్మాలు ఉన్న చోట ఆనందం ఉంటుంది కాబట్టి శివ పాద పద్మాలను ఆశ్రయిస్తే ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం అనే పాదులో నుంచి భక్తి అనే తీగ అలా పెరుగుతున్నాం. శివభక్తి భావన పట్ల భక్తుల హృదయంలో వెల్లువలై పారే ప్రేమామృతమే ఈ పాదును నిత్యము తడుపుతూ ఉంటుంది. ఎందుకు ఈ శివపాద పద్మాలు అనే పాదు తడిగా ఉంటుంది, ఎప్పుడు ఆనందామృతం ఉంటుందంటే భక్తులు నిరంతరం ఆ పాద పద్మాల యందు తమ భక్తి వెల్లువను అలా ప్రసరింపజేస్తూ ఉంటారు. ఈ పాదును నిత్యము తడుపుతున్న నీరు అదే కాబట్టి ఆ నీటితో ఈ పాదు వృద్ధి చెందుతోంది సుమా. చక్కగా ఉంది. ఈ పాదుకి నీటి వసతికి లోటు లేదు. బానే ఉందండి. ఇంకా ఏం కావాలి అంటే ఈ పాదు ఆధారంగా భక్తిలత పైకి పాకాలంటే హరపద అంభోజ ఆలవాలోజ్యత, శివపాద పద్మాలు అనే ఈ పాదు ఆధారంగానే భక్తిలత పైకి పాకుతుంది సుమా. ఈ పాదే శివపాదాలు, శివుడి పాదాలే ఒక పాదు. ఆ పాదు ఆధారంగా భక్తి అనే తీగ పైకి పాకు. సాధకుడి మనస్సులో భక్తి తీగలు సాగడానికి ఆధారం ఏమిటి అంటే శివుడి పాదాలే. భక్తుడికి మనస్సులో భక్తి భావం ఉంటే ఎవరి పట్ల దైవం ఆధారంగా ఉండాలి కదా. శివుడి పాదాలే అందుకు ఆధారం సుమా. భగవంతుడి పాదాల పట్ల మనస్సులో కలిగిన భక్తి తీగ సాగి పూలు పూయిస్తుందయ్యా అంటున్నారు ఆదిశంకర్. నిజమేనండి. ఈ పాదు నిలబడాలి అంటే తీగ పైకి పాకాలి అంటే ఒక ఆధార స్తంభం కావాలి కదా. దాన్ని ఏదో ఆధార స్తంభం అంటారు. పల్లెటూళ్ళలో రైతుల భాషలో అయితే పాకుడు కొయ్య అంటారు. దాన్నే ఉపఘ్నం అన్నారు ఇక్కడ. స్థైర్యోపఘ్నముపేత్య, పూల తీగ పైకి పాకడానికి ఒక ఆధార స్తంభం, ఒక పాకుడు కొయ్య కావాలి. ఉపఘ్నం అంటే అలాంటి ఆధార స్తంభం. ఏమిటయ్యా ఉపఘ్నంగా ఉన్నది, ఆధార స్తంభంగా ఉంది ఏమిటి? ఏది పాకుడు తీగ అంటే స్థైర్య ఉపఘ్నం, మనస్సులో స్థిరత్వము అనే పాకుడు కొయ్య. మనస్సు స్థిరంగా ఉంటుంది.
దైవాన్ని ఆశ్రయించేవాడి మనస్సు ఊరికే అటు ఇటు ఇటు అటు ఊగిసలాడుతూ ఉండదు. అటు ఇటు ఊగిసలాడుతోంది అంటే దైవాన్ని ఆరాధించే విషయంలో ఇంకా వీడు వెనకబడి ఉన్నట్టు లెక్కన. దైవాన్ని ఆరాధించడం ఎప్పుడైతే మొదలైందో నమ్మకం పరిపూర్ణంగా ఉంటుంది. దైవాన్ని నమ్ముకున్నాను నేను, దైవం నన్ను అనుగ్రహిస్తున్నాడు, దైవం నా మంచి చెడులు చూస్తున్నాడు, నా కోసమే భగవంతుడు ఉన్నాడు అన్న పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు ఇంకా అటు ఇటు ఊగిసలాడవలసిన అవసరం లేదు. స్థిరత్వం ఉంటుంది మనస్సు. ఈ స్థిరత్వమే భక్తి అనే తీగ పైకి పాకటానికి ఆధార స్తంభం లాంటిది సుమా. ఉపేత్య దాన్ని చేరుకుని నిలబడుతుంది, దాన్ని అల్లుకుంటుంది, అక్కడి నుంచి పైకి. మనస్సులో భక్తి స్థిరంగా ఉండడమే భక్తి లతకు ఆధార స్తంభం. భక్తి అనేది ఏదో తోచినప్పుడు అనిపించడం కాక ఎప్పుడు నిరంతరము అదే చింతన కావాలి. శాఖోపశాఖాన్విత చిత్త స్థిరత్వం ఆధారంగా మనస్సు స్థిరంగా ఉంటే భక్తి లత శివపాదాలు అనే పాదు నుంచి పైకి పాకి కొమ్మలుగా రెమ్మలుగా విస్తరిస్తుంది. అందుకని శాఖ ఉపశాఖాన్విత. ఇదేమిటండి భక్తి అన్నారు, మళ్ళీ శాఖలు ఏమిటి ఇందులో అంటే భక్తి ఒకే విధంగా ఉండదు. భక్తిలో చాలా రకాలు ఉన్నాయి, నవవిధ భక్తులు ఉన్నాయని చెప్పారు భాగవతంలో. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇది పుంసార్పిత భక్తి భక్తిశ్చేత్ నవలక్షణ. 9 రకాల భక్తి భావాలు ఉన్నాయన్న. తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందన అర్చనముల్, సేవయు, ఆత్మలో నెరుకయున్, సంకీర్తనంబును, చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడయుండుట భద్రమంచు తలతుం సత్యంబు దైత్యోత్తమా అని ఈ 9 రకాల భక్తి శాఖలను వివరించారు భాగవతంలో. ప్రహ్లాదుని నోట పలికింపజేశారు వ్యాసుల వారు, పోతన్న గారు. ఇంతేకాదు వీటితో పాటు మధుర భక్తి అంటే భక్తుడు తనను తాను ప్రియురాలుగా భగవంతుడినే తనకు ప్రియుడిగా భావించాడు. వాత్సల్య భక్తి భగవంతుడిని తనకు బిడ్డగా భావించాడు. యశోద మొదలైన వారిలో కనపడేది వాత్సల్య, గోపికల్లో కనపడేది మధుర భక్తి. అలాగే వైర భక్తి, రావణుడు, హిరణ్యకశిపుడు మొదలైన వాళ్ళు కూడా వైరభక్తిని కలిగి ఉన్నవాళ్ళు. కాబట్టి భక్తిలో ఎన్నో భేదాలు ఉన్నాయి. ఈ భావాలన్నీ భక్తితో సమ్మేళనం పొంది చిలవల పలవలుగా అలా పెరుగుతూ ఉంటాయి. వాత్సల్యం ఉంది, అది భక్తి అవుతోంది. మాధుర్యం, మధుర భక్తి, ప్రేమ ఉంది, అది భక్తి అవుతోంది. వైరం ఉంది, అది భక్తి అవుతోంది. సేవాభావం ఉంది, భక్తి అవుతోంది. చింతన భక్తి అవుతోంది. శ్రవణ ఆసక్తి భక్తి అవుతోంది. ఇలా ఒక్కొక్క మానవుడి మనస్తత్వాన్ని బట్టి ఒక్కొక్క రకమైన భక్తి భావం ఆ మానవుడికి సరిపోతుంది. భక్తి ఒకటే అయినా అది అనుసరించే పద్ధతి అనేక రకాలుగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మానవుల మనస్సు రకరకాలుగా ఉంటుంది కాబట్టి. అందరి మనస్తత్వం ఒకే విధంగా ఉంటుందా? మానవుల మనస్తత్వంలో ఎన్నో భేదాలు ఉన్నాయి కాబట్టి భక్తి కలిగి ఉండడంలో కూడా ఈ భేదాలు కనపడతాయి. కాబట్టి భక్తి ఎన్నో రకాలుగా ఉంది కాబట్టి ఇవన్నీ చిలవల పలవలుగా ఉన్నాయంటే శాఖోపశాఖలుగా ఉన్నాయి. ఇప్పుడు దైవాన్ని మరచిపోయి దూరంగా ఉండాలి అంటే భక్తుడి మనస్సు విలవెల్లాడిపోతుంది, గెలగల్లాడిపోతుంది. తద్విస్మరణే పరమ వ్యాకులత అంటారు నారద భక్తి సూత్రాలలో నారద మహర్షి. పరమాత్మని మరచిపోతే ఒక్క క్షణం దూరం అయితే గెలగల్లాడిపోతుంది ఆ మనస్సు. అలాగే పునర్విశ్లేష భీరుత్వం పరమా భక్తి రుచ్యతే. ఒక్కసారి దైవ దర్శనం పొందితే మళ్ళీ ఆ దైవానుగ్రహానికి పాత్రుడైతే ఎక్కడ ఆ దైవం దూరం అవుతాడో, ఆ దైవం నుంచి దూరంగా ఉండవలసి వస్తుందో, ఏ కారణం చేతైనా ఇష్టదైవానికి దూరం కావలసి వస్తుందేమో అని అతడు భయపడిపోతూ ఉంటాడు. ఈ భయమే భక్తి అన్నారు. అనుక్షణం ఆ మనస్సు అలా విలవెల్లాడుతూ ఉంటుంది. ఇలా ఉన్న ఈ భక్తి భావం అనేక శాఖలుగా విస్తరిస్తుందయ్యా. కాబట్టి భక్తిలో ఎన్నో శాఖలు ఉన్నాయన్న. ఉచ్చైర్మానస కాయమాన పటలీ ఆక్రమ్య. కాయమానము అంటే పందిరి. ఎత్తుగా ఒక పందిరి ఏర్పాటు చేయాలి. ఆ పందిరి బాగా విస్తరించి ఉండాలి. ఆ పందిరి మీదకి ఈ తీగ పాకుతుంది అనమాట. ఆ పందిరిని ఆక్రమిస్తుంది. తీగ బాగా పైకి పాకి బాగా విస్తరించాలి అంటే ఏం కావాలి? ఉచ్చైహి కాయమాన, ఎత్తుగా ఉన్న పందిరి కావాలి, విశాలమైన పందిరి కావాలి. భక్తి లతిక అలా ఎదిగి వ్యాపించడానికి అంటే మనస్సు దాన్ని అనుసరించి మాటలు చేతలు సమున్నతంగా పవిత్రంగా
విస్తృతంగా విశాల భావాలతో సమానంగా ఉంటాయి ఆ భావాలన్నీ. ఆ మనస్సు అలా ఉంటుందన్నమాట ఆ పందిరిని ఆశ్రయించి. అంటే ఏమన్నమాట, త్రికరణ శుద్ధి కలిగి ఉంటుంది. అసలు పందిరి ఏమాత్రం కనిపించకుండా అంతా పూలతీగ ఒత్తుగా అల్లుకున్నట్లుగా, ఇంద్రియాల ప్రకోపాలు ఏవి కనిపించకుండా, రాగ ద్వేషాలు అరిషట్ వర్గాలు ఏవి మనస్సుకు సంబంధించినవి, ఇంద్రియాలకు సంబంధించినవి ఏమీ కనపడకుండా మనసంతా భక్తే ఉంటుంది, అసలు మనస్సు కనపడదు. దీనే మనోలయం అన్నారు. భక్తికి అంత గొప్ప శక్తి ఉంది. అందువల్ల అలాంటి ఎత్తైన విశాలమైన మనస్సు అనే పందిరి నిండా ఆక్రమించుకుని ఈ భక్తి తీగ మొత్తం అంతా విస్తరిస్తుంది, ఆక్రమిస్తుంది సుమా. ఉచ్చైర్మానస కాయమాన పటలీమ ఆక్రమ్య నిష్కల్మష. ఆ తర్వాత ముఖ్యమైన సంగతి ఏమిటి అంటే, పాదు మీది నుంచి పైకి పాకి పందిరి ఆధారంగా అంతటా తీగ విస్తరిస్తున్నప్పుడు చీడపీడలు సోకకుండా కాపాడుకోవాలి. అప్పుడే ఆ పూల తీగ బాగుంటుంది, ఏపుగా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది, అంతా విస్తరిస్తుంది, మంచి పరిమళ భరితమైన పుష్పాలు వెదజల్లుతుంది. అలాగే భక్తి అనే పూల తీగ పెరగటానికి, విస్తరించడానికి కూడా మనస్సే ముఖ్యం. ఆ మనస్సు ఏ దోషము లేకుండా, ఏ కల్మషము లేకుండా ఉండాలి. మనస్సులో పోటీ ఆలోచనలు ప్రవేశించాయి అంటే అందులో భక్తి లేనట్టు లెక్క. కాబట్టి భక్తుడి మనస్సు ఎప్పుడు పనికిరాని ఆలోచనల వెంట పరుగులు తీయదు. ఆ మనస్సును సాధకుడు నిర్మలంగా, కల్మషరహితంగా నిలబెట్టుకుంటాడు. అందువల్ల ఆ మనస్సు ఎప్పుడు మంచి పనులే చేస్తూ ఉంటుంది, చేస్తున్న మంచి పనులు పెంచుకుంటూ ఉంటుంది. సత్కర్మ సంవర్ధిత, పూలతీగ ఏపుగా హాయిగా విస్తరించడానికి అవసరమైన దోహద క్రియలన్నీ చేస్తాడు ఆ పందిరి నాటినవాడు, ఆ పాదు ఏర్పాటు చేసిన వాడు, పూలతీగ నాటినవాడు. అలాగే భక్తి లతిగా విస్తరించాలంటే కూడా ఏం చేయాలి అంటే, కేవలం దైవాన్ని నేను పూజిస్తున్నాను అంటే సరిపోదు, సత్కర్మ ఆచరణ కావాలి. ఆ సత్కర్మ ఆచరణను సాధకుడు పెంపొందించుకోవాలి. ధార్మిక చింతన వృద్ధి పొందించుకుంటాడు. అలా పెంపొందించుకున్న ధార్మిక చింతన, భక్తి భావన ఏం చేస్తాయంటే, ధార్మిక చింతన వల్ల భక్తి పెరుగుతుంది, భక్తి వల్ల ధార్మిక చింతన పెరుగుతుంది. ఈ రెండు పరస్పర పూరకంగా, ప్రేరకంగా అభివృద్ధి చెందుతాయి. దైవ భక్తి వల్ల ధార్మికత, ధర్మ ఆచరణ వల్ల దైవభక్తి పెంపొంది సన్మార్గంలో మనస్సును నడిపిస్తాయి. త్రికరణముల పందిరిపై దివ్య భక్తి వల్లరి ప్రకటముగా అల్లుకొనుట మహానంద ఫలదము అంటారు సమన్వయ సరస్వతి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు శివ పదంలో. త్రికరణముల పందిరి మీద దివ్యమనే భక్తి వల్లరి అల్లుకుందయ్యా, అది గొప్ప ఆనందం అనే ఫలితాన్ని ఇస్తుంది కదా. నిత్యాభీష్ట ఫలప్రద, ఈ భక్తిలత నిత్యము అభీష్ట ఫలాలను ప్రసాదిస్తూనే ఉంటుంది. నిత్య అభీష్ట ఫలం అంటే శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదించే శివజ్ఞానం. కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాదేవతు కైవల్యం అని కదా ఆదిశంకరుడు సిద్ధాంతం. కర్మలాచరించడం వల్ల భక్తి, భక్తి వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం. మోక్షం కావాలంటే జ్ఞానం కావాల్సిందే, కానీ ఆ జ్ఞానం ఊరికే రాదు, భక్తి ఉంటే కానీ రాదు. ఆ భక్తి ఊరికే రాదు, మంచి పనులు చేయడం వల్ల వస్తుంది. సత్కర్మ ఆచరించాలి, అది భక్తికి కారణమవుతుంది. భక్తి భావాన్ని కలిగి ఉండాలి, అది జ్ఞానానికి దోహదం చేస్తుంది. జ్ఞానం వల్ల మోక్ష సిద్ధి కలుగుతుంది. ఆ నిత్యమైన ఆనందం, మోక్షం అనే ఆనందం అనే అభీష్టం ఫలించడానికి ఇదంతా కూడా దోహదం చేస్తుందయ్యా. ఇలాంటి దివ్యమైన ఆనందప్రదమైన స్థితి మే భవతు, నాకు అగుగాక. ఇలాంటి భక్తి లత నా మనస్సు అనే పందిరిపైకి పాకి, శివ పాదాలు అనే పాదు ఆధారంగా పెరిగి ఉండుగాక అంటున్నారు ఆదిశంకరుడు. ఆదిశంకరులు తన మీద పెట్టుకుని చెప్తున్నారు, కానీ ప్రతి భక్తుడు కోరుకోవలసిన కోరిక ఇది. ఏ భక్తుడైనా ఇలాంటి కోరిక కలిగి ఉండాలి. నా మనస్సులో శివ పాదాలు అనే పాదు ఆధారంగా భక్తి అనే పూల తీగ పైకి పాకాలి సుమా. సద్వాసనలు రావాలి, సత్కర్మ ఆచరణ జరగాలి, ఈ కోరిక భక్తులు కలిగి ఉండాలి అని పరోక్షంగా ఈ శ్లోకంలో ఒక చక్కని సందేశాన్ని అందిస్తున్నారు జగద్గురువులు ఆదిశంకరులు. ఆనందామృత పూరిత, ఆనందామృత పూరిత, హరపదాంభోజాలవాలోజ్యత, స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతిక శాఖోపశాఖాన్విత, ఉచ్చైర్మానసకాయమాన పటలీ ఆక్రమ్య నిష్కల్మష.
నిత్యాభీష్ట ఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. 49 శ్లోకాలు అయ్యాక 50వ శ్లోకం 51వ శ్లోకం శివానంద లహరిలో చాలా ప్రత్యేకమైనవిగా కనపడతాయి. శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున మహాలింగాన్ని మనస్సులో పెట్టుకుని చెప్పిన శ్లోకాన్ని ఈ సరిగ్గా మధ్యలో చెప్పారు. ఆదిశంకరుడు యావత్ భారతం పాదచారిగా పర్యటించి పరమహంస పరివ్రాజక ఆచార్యులుగా జగద్గురువులుగా ఉన్న ఆ మహనీయుడు ఓసారి శిష్య సమేతంగా శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. అప్పుడు ఆయన మనస్సులో వెలువడిన భావాలు ఈ 2 శ్లోకాల్లోనూ మనకు కనిపిస్తాయి. అంతేకాక అసలు ఈ శివానందలహరి శ్రీశైల క్షేత్రంలోనే రచన జరిగింది అని కూడా మనకు ఒక ఐతిహ్యం కనపడుతుంది. ఈ శివానందలహరితో పాటు యోగ తారావళి అనే గ్రంథాన్ని కూడా ఇక్కడే రచించారు ఆదిశంకరులు అని ఆదిశంకరుల చరిత్రలో కొన్ని విశేషాలు మనకు తెలుస్తాయి. శ్రీశైల క్షేత్రాన్ని మనం సందర్శించినప్పుడు అక్కడ పాలధార పంచధార అనే ప్రదేశానికి వెళ్తే ఇక్కడే ఆదిశంకరులు తపస్సు చేసి శివానందలహరి రచన చేశారు అనే స్థల పురాణ విశేషం కూడా మనం వింటాం, చూస్తూ ఉంటాం. 50వ శ్లోకంలో అంటున్నారు ఆదిశంకర్, సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త స్వనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. శివాయిన అమ్మవారి చేత ఆలింగనం చేసుకోబడిన మల్లికార్జున మహాలింగం శ్రీశైలంలో ఉంది శ్రీగిరి. ఆ మల్లికార్జున మహాలింగ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి సేవే నేను సేవిస్తాను అంటున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకం. ఆదిశంకరులు శ్రీశైలంలో ఈ మల్లికార్జున మహావృక్షాన్ని పరమేశ్వరుడిగా దర్శించిన ఆ సమయం సరిగ్గా సంధ్యా సమయం. అక్కడ మల్లెతీగ అల్లుకున్న మద్ది చెట్టు కనపడతాయి. అది మల్లిక అల్లుకున్న అర్జున వృక్షం అంటే మల్లికార్జున వృక్షం. వృక్షం ఏమో అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు, అల్లుకున్నదేమో మల్లిక అంటే మల్లెతీగ. మల్లెతీగ అల్లుకున్న మద్ది చెట్టు మల్లికార్జునం. ఆ క్షేత్రంలో ఉన్న ఆరాధ్యమూర్తి పరమాత్మ ఆయన మల్లికార్జున స్వామి. స్వామిని ఆ వృక్షంతో పోల్చి ఈ శ్లోకంలో ఆదిశంకరులు మనకు తెలియజేస్తున్నారు. దీని తర్వాత వచ్చే 51వ శ్లోకం కూడా శ్రీశైల మల్లికార్జున స్వామి స్తోత్రమే. ఆశ్చర్యం ఏంటంటే శతశ్లోక పరిమితమైన ఈ శివానంద లహరి అంటే 100 శ్లోకాలు ఉంటే సరిగ్గా మధ్యలో ఉండేవి 2 శ్లోకాలు 50 సరిగ్గా ఇటు 49 అటు 49 శ్లోకాలు ఉంటాయి. మధ్యలో ఉన్న శ్లోకాలు 50 మధ్యలో ఉండడం అంటే అది శిఖరప్రాయం అనమాట. అటు ఇటు ఉండి సరిగ్గా శిఖరం మధ్యకు వచ్చిందనమాట. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అన్న సూక్తికి నిదర్శనంగా ఈ 2 శ్లోకాల్లో మల్లికార్జున స్వామి దర్శనాన్ని మనకు కలిగించారు ఆదిశంకర్. శివానంద లహరితో పాటు యోగ తారావళి కూడా ఇక్కడే రచించారని చెప్తున్నా. ఈ శ్రీశైలంలో అక్కడ కొలువు తీరిన మల్లికార్జున స్వామిని అర్చించే శ్లోకాల్లో మొదటిది సంధ్యారంభ విజృంభితం అనే 50వ శ్లోకం. సంధ్య ఆరంభ విజృంభితం శృతి శిరః స్థాన అంతర అధిష్ఠితం సప్రేమ భ్రమర అభిరామం అసకృత్ సద్వాసనా శోభితం భోగీంద్ర ఆభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం శివాలింగితం శ్రీగిరి మల్లికార్జున మహాలింగం సేవే. శ్రీశైల క్షేత్రంలో వేంచేసిన మల్లికార్జున మహాలింగము, మల్లెతీగ అల్లుకున్న మద్ది చెట్టు, ఈ 2 అర్థాలు వచ్చేట్లుగా శ్లోకం అంతా రచన చేశారు. సంధ్యారంభ విజృంభితం సూర్యాస్తమయం తర్వాత నక్షత్రాలు కనిపించడానికి ముందుగా ఉండే సమయాన్ని సంధ్యా సమయం. సూర్యాస్తమయం అయింది, ఇంకా నక్షత్రోదయం కాలేదు. ఈ సమయాన్నే ప్రదోష కాలం అని కూడా అంటారు. పగటికి రాత్రికి మధ్యలో ఉండే సంధి కాలమే సంధ్య. ఆ సమయంలో శివుడు విజృంభించి ఆనంద తాండవ నృత్యం చేస్తాడు. ఈ సంధ్యా సమయం పగటికి రాత్రికి మధ్యలో ఉంది. రాత్రికి పగటికి మధ్యలో ఉన్నట్టు చీకట్లో నుంచి వెలుగులోకి, వెలుగులో నుంచి చీకట్లోకి వచ్చే మధ్యలో సమయం. ఈ సంధ్యా సమయాన్ని గురించి సమ్యక్ ధ్యానం వల్ల మానవుడు దైవ రూపాన్ని తన మనసులో దర్శించడానికి అనువైన సమయం కాబట్టి సంధ్యా సమయం అన్నారని కొన్ని విశేషాలలో కూడా అనుకున్నాం. మద్ది చెట్టు సంధ్యారంభ కాలంలో ఎక్కువగా పూలు విరిసి అందంగా విజృంభిస్తుంది. అందుకని
సంధ్యారంభ విజృంభితం. పరమేశ్వరుడు సంధ్యా సమయంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడు. శృతి శిర స్థానాంతర అధిష్ఠితం. భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఆ వేళలో శివుడు పొందే ఆనందమే తాండవ నృత్యం కాబట్టి అలాంటి భక్తవత్సలుడుగా ఈ క్షేత్రంలో దర్శనమిస్తున్న ఈ స్వామి ఎక్కడుంటాడు? ఇదే ఎక్కడున్నాడు? శ్రీశైల క్షేత్రంలో ఉన్నాడు కదా, ఇంకెక్కడైనా ఉంటాడా? శృతి శిర. వేదాలకు శిరస్సు అంటే ఉపనిషత్తులు. వేదాలకు శిఖరప్రాయంగా ఉన్న ఉపనిషత్తుల్లో ఉంటాడయ్యా ఆయన. ఉపనిషత్తులు నిరూపించిన, వేదాలు నిరూపించిన, వేదాంతం నిరూపించిన, ఆ వేదాలకు భాష్యప్రాయంగా వచ్చిన పురాణేతిహాసాలు, శాస్త్రాలు నిరూపించిన పరమతత్వం అంతా పరమేశ్వరుని గురించి. కాబట్టి ఉపనిషత్తుల్లో, వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణేతిహాసాల్లో పరిపూర్ణంగా శివతత్వం ఉన్నది. ఉపనిషత్తులతో పాటు ఇతరమైన చోట కూడా ఉంది కాబట్టి శృతి శిరః అని చెప్పి స్థానాంతరాధిష్ఠితం మిగతా చోట్ల కూడా ఉంది. ఒక్క ఉపనిషత్తుల్లోనే కాదయ్యా, పురాణాల్లో ఉంది, ఇతిహాసాల్లో ఉంది, శాస్త్రాల్లో ఉంది. అక్షరము ప్రతిదీ పరమేశ్వర స్వరూపమే. అక్షరమంతా అభవుడే. మనం పలికే ప్రతి అక్షరం పరమేశ్వర స్వరూపం. అందుకే అక్షరాభ్యాసం అన్నాడు. మరి చదువుల తల్లి సరస్వతి అయితే ఓం నమ శివాయ సిద్ధం నమ అని రాయిస్తారు పిల్లల చేత. విచిత్రమైన సంప్రదాయం. ఎందుకు వచ్చింది అంటే ఇది విచిత్రమైన సంప్రదాయం కాదు, విశిష్టమైన ఆంతర్యం కలిగిన గొప్ప సంప్రదాయం. విద్య అంటే కేవలం పొట్టకూటి చదువు కాదు, జ్ఞానాన్ని ప్రసాదించే చదువు. జ్ఞానప్రదాయకుడు పరమేశ్వరుడే. మల్లికార్జున స్వామిగా శ్రీశైల క్షేత్రంలో దర్శనమిచ్చే ఈ ఉపనిషత్ ప్రతిపాద్యుడైన పరమాత్మ మరో పేరుతో ఇతర క్షేత్రాల్లో కూడా దర్శనమిస్తాడు. కాబట్టి శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. అంతేకాదు, ఉపనిషత్తులతో పాటు మిగతా చోట్ల కూడా ఉంటాడని తెలుసుకోవడానికి సాధకుడు ప్రయత్నం చేయాలి. శతరుద్రీయమునెంచగా పురహరా సాష్టాంగమై మ్రొక్కగా శృతి శాస్త్రంబులు నీవటంసు నెరుగన్ శోధించి సాధించగా ఇతిహాసంబులలో పురాణములలో ఏలన్నిను తాంచగా చతురత్వం విసుమంతలేని జడుడన్ స్వామి కటాక్షించరా అని ఒక సందర్భంలో పరమేశ్వరుడికి ఆర్తితో చేసుకున్న విన్నపం. శతరుద్రీయమునెంచగా, రుద్రాధ్యాయాన్ని అధ్యయనం చేస్తూ నమక చమకాలు పలుకుతూ ఆ వేద మంత్రాలు ఉచ్చరిస్తూ పరమేశ్వరుడికి అభిషేకం చేసే శక్తి లేదు, సాష్టాంగ నమస్కారం చేసే పద్ధతి తెలియదు. పోనీ వేదాల్లో శాస్త్రాల్లో నువ్వే ఉన్నావని పరిశోధించడం చేతనవునా అంటే అది చేత. ఇతిహాసాల్లో పురాణాల్లో నిన్నే దర్శించే ప్రజ్ఞ ఉందే అంటే అంతకంటే లేదు. కాబట్టి ఈ జడుడైన నన్ను నువ్వు కనికరించి ఈ స్థితిని ప్రసాదించు, అంతటా నువ్వు ఉన్నావనే సత్యాన్ని తెలియచేవయ్యా. శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. మరి మద్ది చెట్టుకు అన్వయిస్తే మద్ది చెట్టుకున్న అల్లుకున్న మల్లెతీగ పూలు కూడా ఎక్కడుంటాయి అంటే శృతి భక్తులు చెవుల్లో పెట్టుకుంటారు, తలల మీద పెట్టుకుంటారు. అంతేకాదు ఇతర చోట్ల కూడా ఉంటాయి, చెవుల్లో ఉంటాయి, తలల మీద ఉంటాయి. స్థానాంతర అంటే అంగళలో ఉంటాయి కదా, ఇతరుల భక్తుల చేతుల్లో ఉంటాయి కదా. అందుకని శృతి శిరః స్థానాంతర అధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం. ఎలా ఉంది మల్లె చెట్టు, మల్లెతీగ, మద్ది చెట్టు, అక్కడ మల్లికార్జునుడు అంటే మల్లికార్జునుడు ఎలా ఉన్నాడు అంటే ప్రేమతో దరిచేరిన భ్రమరాంబాదేవితో అందంగా ఉన్నాడు మల్లికార్జున స్వామి. భ్రమరాంబకు మాత్రమే తెలుసు మల్లికార్జునుల తత్వం, మహిమ, రుచి. కనుక శివుడు సప్రేమ భ్రమరాభిరాముడు. మరి మల్లెతీగ సంగతి ఏమిటి, మద్ది చెట్టు సంగతి ఏమిటంటే పూల మీద వాలే తుమ్మెదలతో అందంగా ఉంది అర్జున వృక్షం. భ్రమరానికే తెలుసు మల్లికల్లోని మకరందం రుచి, భ్రమరాంబకే తెలుసు మల్లికార్జునుడి తత్వం. మన కంటికి కనిపించని మకరందం మల్లెల్లో ఉన్నట్లు తుమ్మెదకు కనిపిస్తుంది. కాబట్టి మల్లికార్జున వృక్షం కూడా సప్రేమ భ్రమరాభిరామ్. ఆ తర్వాత అసకృత్ సద్వాసన శోభితం. సద్వాసనలు అంటే పరోపకారం, మంచితనం, త్యాగం, దానం, ధర్మం, సత్ప్రవర్తన మొదలైన ఉత్తమ సంస్కారాలు, కళ్యాణ గుణాలు. అసకృత్ అంటే ఎప్పుడు ఉండాలి ఇవి. వేళ మంచిగా ఉన్నానండి మరోలా ఉంటే కుదరదు. ఎప్పుడు ఈ మంచితనం ఉండాలి, ఎప్పుడు ఈ పరోపకారం ఉండాలి, ఎప్పుడు ఈ త్యాగం ఉండాలి, ఎప్పుడు ఈ స్వార్థం లేని మనస్సు ఉండాలి.
సద్వాసన ఎప్పుడు ఉంటే మల్లికార్జునుడు అక్కడే ఉంటాడు. సత్పురుషుల హృదయాలలోని పవిత్ర భావాలతో శోభిల్లేవాడు శివుడు. అసలు శివ అంటేనే మంగళం, శుభం అని కదా. ఇక అల్లుకున్న మల్లెపూల సువాసనలతో ఎప్పుడు శభస్కరంగా ఉంటుంది అర్జున వృక్షం, మల్లికార్జున వృక్షం. కాబట్టి సద్వాసనావిష్కృతం సద్వాసనాశోభితం అసకృత్ సద్వాసనాశోభితం. ఇంకా ఎలాంటిదయ్యా అంటే భోగీంద్రాభరణం. భోగీంద్రుడు అంటే, భోగి అంటే పాము, భోగీంద్రుడు అంటే సర్పాలకు రాజు వాసుకి. ఈ వాసుకి మొదలైన సర్పాలు ఆభరణాలుగా ఉన్నాయి పరమశివుడికి. అందుకని మల్లికార్జున మహాలింగం ఎలాంటిది అంటే భోగీంద్రులు ఆభరణంగా కలిగింది. సర్పాలు ఆభరణంగా ఉన్నది. భోగీంద్రులు అంటే మహాభోగ సంపన్నులైన వారు, బాగా సంపద కలిగిన వారు. వాళ్ళకు ఆభరణంగా మల్లెపూలు ఉంటాయి. ఆ మల్లెపూలతో కూడా అర్జున వృక్షం వారికి దోహదం చేస్తుంది కాబట్టి అది భోగీంద్రాభరణం. ఇంకా ఏమన్నారు అంటే సమస్త సుమన పూజ్యం. సుమనస్ అంటే మంచి మనస్సు కలిగిన వారు అని అర్థం. దేవతలు ఒక అర్థం. మంచి మనస్సు కలిగిన వారు దేవతలు నిరంతరం మల్లికార్జునుడిని సేవిస్తూ ఉంటారు. సమస్త దేవతల్లో అందరికీ పూజార్హుడు శివుడే. మనకు లింగాష్టకం ఉంది, అందులో మొట్టమొదటి మాట ఏమిటని చూస్తే బ్రహ్మ మురారి సుర అర్చిత లింగం. బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు మొదలైన దేవతలందరూ అర్చిస్తూ ఉండేది ఈ శివలింగాన్ని అన్నమ్మ. కాబట్టి దేవతలందరికీ ఆరాధ్యుడు పరమశివుడు. అన్ని పువ్వుల్లో శ్రేష్టమైంది మల్లిక అర్జున వృక్షం కాబట్టి సమస్త సుమన పూజ్యం. ఆ తర్వాత మరో మాట చెప్పారు గుణావిష్కృతం. సద్గుణాలతో హృదయంలో ఆవిష్కృతమయ్యేది మల్లికార్జున మహాలింగం. ఎక్కడుందయ్యా ఈ మహాలింగం? ఎప్పుడు కనిపిస్తుంది అంటే నీ మనస్సులోనే ఉంది. మరి ఉంటే కనిపించదే. ఎప్పుడు కనిపిస్తుంది అంటే నీలో సద్గుణాలు ఉండి ఆ సద్గుణాలు ఆచరణలోకి వచ్చి నిరంతరం ఆ సద్గుణాలతో నీ సంస్కారం పెరిగినప్పుడు నీలో శివుడు ఉన్నాడని నీకు అనుభవానికి వస్తుంది సుమా. హృది పునర్భవాభ్యాం అన్నారు. అందుకే మొట్టమొదటి శ్లోకంలో దంపతులు మనస్సులోనే ఉంటారయ్యా, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు. సద్గుణాల వల్ల శుద్ధ సత్వగుణం వల్ల తెలుస్తాడు పరమశివుడు. నీకు సద్గుణాలు ఉంటే, సత్వగుణ సంబంధమైన మనస్సు ఉంటే, నువ్వు మంచి పనులు చేస్తూ ఉంటే నీ మనస్సులో ఉన్న శివుడు నీకు అనుభవానికి వస్తాడు. సద్గుణాల వల్ల శుద్ధ సత్వగుణం వల్ల తెలిసేవాడు శివుడు. పరోపకారం మొదలైన గుణాల వల్ల మాత్రమే శివ అనుగ్రహం కలుగుతుంది. దీని భగవద్గీతలో దైవాసుర సంపద విభాగ యోగం అనే పేరుతో దైవీ సంపద, ఆసుర సంపద అంటే దైవీ గుణాలు, అసుర గుణాలు, దేవతా గుణాలు, రాక్షస గుణాలు అంటే మంచి గుణాలు, చెడు, నిర్భయత్వం, సత్వగుణం, నిజాయితీగా ఉండడం, జ్ఞానం, యోగం, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం, తపస్సు, అహింస, సత్యము, శాంతము, త్యాగము, ఇతరులలో దోషాలు ఎన్నకుండా ఉండడం, దయ కలిగి ఉండడం, కోరికల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం, మృదువైన స్వభావాన్ని కలిగి ఉండడం, కూడని పనులు చేయడానికి వెనుకంజ వేసే స్వభావాన్ని కలిగి ఉండడం, దృఢమైన మనస్సు కలిగి ఉండడం, తేజస్సు, క్షమాగుణం కలిగి ఉండడం, ధైర్యం, ఇంట బయట అంటే మనస్సు లోపల శరీరంలోనూ కూడా, శౌచం అంటే బాహ్య శౌచం, ఆంతర శౌచం, అహంకార రాహిత్యం మొదలైనవన్నీ భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగంలో భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అన్నాడు గీతాచార్య. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం, దమశ్చ, యజ్ఞశ్చ, స్వాధ్యాయ, తప, ఆర్జవం, అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైశునం, దయాభూతేషు, అలోలుప్త్వం, మార్దవం, హ్రీః, అచాపలం, తేజ, క్షమా, ధృతి, శౌచం, అదోహో, నాతిమానిత భవంతి సంపదం దైవీ. ఇవన్నీ దైవీ గుణాలు అని ఒక పెద్ద జాబితా ఇచ్చాడు. ఈ గుణాలు అన్నీ కాకపోయినా కొన్ని గుణాలైనా తప్పకుండా అలవరచుకుంటే పరమేశ్వరుడు అనుభవానికి వస్తాడు. కాబట్టి ఈయన ఎలాంటి వాడు అంటే గుణ ఆవిష్కృతుడు. గుణ ఆవిష్కృతం. మల్లికార్జునుడు గుణావిష్కృతుడు. ఈ మల్లె తీగ కూడా, మల్లెపూలు ఎలా ఉంటాయంటే గుణం అంటే దారం, దారంతో కట్టి దీన్ని హారంగా అల్లుతారు.
ఈ మల్లెలు విడివిడిగా కాక దారంతో ఒక హారంగా రూపొందిస్తారు. గుణం అంటే దారం, చక్కని దారాలతో అందంగా దండగా కూర్చబడిన మల్లికలు ఉన్నాయి మల్లికార్జున వృక్షం మీద. శివాలింగితం, శివా అంటే పార్వతీదేవి, పార్వతీదేవి ఆలింగనంలో ఉన్న శివుడు అంటే శక్తితో కూడిన శివుడు. శివశక్త్యాయుక్తో ఇది భవతి సౌందర్య లహరిలో మొట్టమొదటి శక్తితో కూడిన శివుడు ఎప్పుడు ఉంటాడు అంటే పార్వతీ పరమేశ్వరుడు ఎవరు అంటే ప్రకృతి పురుషులు అన్నారు. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. ప్రకృతి పురుషం చేయవ విద్య అనాది ఉభావపి అన్నారు భగవద్గీతలో. ప్రకృతి పురుషులు అనాదిగా ఉన్నారు ఈ లోకంలో ఎప్పుడు. కాబట్టి శివుడు శివలింగం, అమ్మవారు పానవట్టం అని శైవ సంప్రదాయం. త్రికోణ రూపిణీ శక్తి బిందు రూప శివస్మృత. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను త్రికోణం అంటారని. మూడు ఏమిటంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే ఏదైనా మంచి పని చేయాలనే కోరిక కలిగి ఉండడం. జ్ఞానశక్తి అంటే అది ఎలా చేయాలో తెలిసి ఉండడం. క్రియాశక్తి అంటే దాన్ని ఆచరించడం. మంచి పని చేయాలనే కోరిక ఉండాలి, అది ఎలా చేయాలో తెలిసి ఉండాలి, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఈ మూడు కలిసి ఒక త్రికోణం. ఆ మధ్యలో ఉన్న బిందువు పరమేశ్వరుడు అన్నారు. బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు హయగ్రీవుని నోట పలికించారు ఈ విశేషాన్ని. కాబట్టి అలాంటి శివ అయిన అమ్మవారితో కూడే ఉంటాడు ఎప్పుడు మల్లికార్జున మహాలింగ స్వరూపుడైన స్వామి. అందుకని శివాలింగితం. మరి అర్జున వృక్షం మద్ది చెట్టు కూడా మల్లెతీగ అల్లుకునే ఉంటుంది కాబట్టి అది కూడా శివాలింగితం. ఇలా ఉన్న శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామి అనే పేరుతో ఉన్న మహాలింగ స్వరూపుడు శివుడు. మల్లికార్జున స్వామి అనుకుని శ్రీశైలం వెళ్ళి ఆ వరుసల్లో నిలబడి తీరా దర్శనానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లింగమే కనపడుతుంది. ఏముంటుంది అంటే ఆ లింగము పరమేశ్వర తత్వానికి ప్రతీక. మనకు మంచి మాట చెప్పారు పురాణాల్లో వ్యాసుల వారు. లీయతే గమ్యతే యస్మాత్ లింగం ఇచ్యుచ్యతే. లిం గమ్ రెండు మాటలు ఉన్నాయి. లిం అంటే లీయతే యస్మిన్, గమ్ అంటే గమ్యతే యస్మాత్, ఎందులో లీనమైపోతుందో ఈ ప్రపంచం అంతా అది లిం, ఎందులో నుంచి వస్తోందో ఈ ప్రపంచం అంతా అది గమ్. ఈ రెండు కలిగింది లిం గమ్. అంటే సృష్టి అక్కడి నుంచే వస్తోంది, లయమైపోయేది కూడా అందులోకే. అంటే సమస్త సృష్టి లయాలకు, సృష్టికి లయానికి మధ్యలో ఉన్న స్థితికి కూడా ఆధారభూతమైన దివ్య శక్తి శివలింగం తప్ప కొట్టి రాయి కాదు. అందుకని శ్రీశైలంలో కనిపించే మల్లికార్జున మహాలింగం అసాధారణమైంది. అది మహాలింగము సుమా. మహాలింగము అంటే గొప్పదైన శక్తిని తనలో నింపుకున్నది. శ్రీశైలంలో కనిపించే అర్జున వృక్షం కూడా అది మహాలింగమే. అలా ఉన్న శ్రీశైల క్షేత్రంలోని ఈ మల్లికార్జున మహాలింగాన్ని, మల్లికలు అల్లుకున్న ఈ అర్జున వృక్షాన్ని నేను సేవిస్తాను అంటున్నారు ఆదిశంకర్. అంటే ఏమన్నమాట, వృక్షాన్ని దైవంగా దర్శించడం. మల్లెలు తెల్లనివి, చల్లనివి, స్వచ్ఛమైనవి. శివం శాంతం జగన్నాథం అని సత్వగుణము, శాంతగుణము, తెల్లగా శివుడు తెల్లగా ఉంటాడు అంటే అర్థం ఏమిటంటే సత్వగుణం కలిగిన వారికి ప్రసన్నుడవుతాడని అర్థం. పైగా తెల్లని రంగుకు ప్రత్యేకత ఉంది. అసలు ఉన్నది తెల్ల రంగు ఒక్కటే. సూర్యకిరణం తెల్లగా ఉంటుంది. అది ఒక గాజు పట్టకం గుండానో ఒక నీటి బిందువు గుండానో వచ్చినప్పుడు విజ్ఞాన శాస్త్రంలో దాన్ని వక్రీభవనం అంటారు. వక్రీభవనం చెంది 7 రంగులు కలిగిన ఇంద్రధనుస్సుగా కనిపిస్తుంది. అంటే ఏ రూపము లేని నిరాకారమైన నిష్కళ రూపం శివలింగ స్వరూపం. అన్ని రూపాలు కలిగిన సకలారూపం సాంబశివుడిగా కనిపించే రూపం. ఏమీ లేనట్లున్న ఈ ప్రపంచం అన్నీ ఉన్న ప్రపంచంగా ఎలా వస్తోంది అంటే కేవలం పరమేశ్వరుడు యొక్క ఆవిష్కారమే సుమా. సాంబశివుడుగా ఆయన సాక్షాత్కరిస్తే అది సకలారూపం. కేవలం ఏమీ లేని లింగ స్వరూపంగా ఉంటే అది నిష్కళారూపం. సకలారూపం, నిష్కళారూపం పరమేశ్వరుడికి 2 రూపాలు ఉన్నాయి అన్నారు. శ్రీశైల క్షేత్ర మహిమా విశేషాలను సూచన చేసే శ్లోకం. సర్వసాధారణంగా తొందరగా ఏ క్షేత్రం సంగతి ప్రస్తావన చేయరు ఆదిశంకర్. కానీ ఇక్కడ ప్రత్యేకించి శ్రీశైల క్షేత్రాన్ని గురించి ప్రస్తావన చేశారు. ఈ శ్లోకంలో, తర్వాత శ్లోకంలో కూడా చేస్తారు. 50-51 శ్లోకాల్లో ఎందుకు చెప్పారు అంటే శ్రీశైల క్షేత్రంలోనే ఈ రచన జరిగింది కాబట్టి. ఏమిటయ్యా శ్రీశైల క్షేత్రానికి అంత ప్రత్యేకత? కాశీ క్షేత్రానికి చాలా ప్రత్యేకత ఉందంటున్నారు.
శ్రీశైల క్షేత్రానికి ఏమిటి ప్రత్యేకత అంటే, అయ్యా కాశీలో మరణిస్తే మోక్షం అన్నారు కదా, శ్రీశైల క్షేత్రంలో మరణించకుండా బతికుండగానే మోక్షం వస్తున్నారు. ఎలా అంటే శిఖర దర్శనంతో శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. కాబట్టి అలాంటి శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున మహాలింగాన్ని నేను సేవిస్తాను. ఈ మల్లికార్జున మహాలింగ సంసేవనం ఎలాంటిది అంటే, మల్లికార్జున వృక్షంలో కూడా మల్లె తీగ అల్లుకున్న మద్ది చెట్టులో కూడా మల్లికార్జునుణ్ణే దర్శించగలిగిన దివ్యమైన ఒక క్రాంత దర్శనాన్ని, ఒక అద్భుతమైన భావనను అందిస్తుంది. చెట్టులో, పుట్టలో, రాయిలో, రప్పలో అణువణువున పరమేశ్వర దర్శనం చేసే ఒక దివ్యమైన అనుభవం భక్తి భావంలో కలుగుతుంది సుమా. అది ఆ శ్రీశైల మల్లికార్జునుడులోనూ దర్శిస్తాడు శివుణ్ణి, మద్ది చెట్టులోనూ దర్శిస్తాడు. అది లేనివాడు శ్రీశైలం వెళ్ళినా మల్లికార్జున మహాలింగాన్ని చూసినా ఏముంది, ఓ చిన్న రాయేగా గుండ్రాయేగా అనుకుంటాడు. లేదు, మల్లికార్జునుడే స్వయంగా కైలాసం నుంచి వచ్చి ప్రత్యక్షమైనా కూడా ఎవడో వేషగాడు వచ్చాడు అనుకుంటాడు తప్ప పరమేశ్వరుడు అని భావించలేడు. భావన మనస్సుకు సంబంధించింది. భావేషు విద్యతే దేవో నా పాషాణే నా మృణ్మయే నా ఫలం భావహీనానాం తస్మాత్ భావోహి కారణం. దేవుడు ఎక్కడున్నాడు అంటే నా పాషాణే రాతి బొమ్మల్లో లేడు, నా మృణ్మయే కొయ్య బొమ్మల్లో లేడు. మరి ఎక్కడున్నాడు అంటే భావేషు విద్యతే దేవః, నీ భావనలో ఉన్నాడయ్యా. కాబట్టి తస్మాత్ భావోహి కారణం, భావమే ప్రధానం. ఆ భావం పొందడానికి భక్తి ప్రధానం. అందుకే దాన్ని భక్తి భావం అన్నారు. ఈ భక్తి భావంతో పరమేశ్వర దర్శనం చేసుకునే భక్తుడికి శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామిని దర్శించుకున్నప్పుడు ఎలాంటి శివ సందర్శన అనుభూతి కలుగుతుందో, ఇంకా క్షేత్రం లోపలికి వెళ్ళి ఆ మూల విరాట్ను దర్శించకుండానే ఆ క్షేత్రంలో అడుగు పెట్టగానే కనిపించిన మల్లెతీగ అల్లుకున్న మద్ది చెట్టుని, మల్లికార్జున వృక్షాన్ని దర్శించినప్పుడే ఆ దర్శనం కలిగింది అంటే ఆదిశంకరులు మనకు తమ అనుభవం ఆధారంగా ఏమని ప్రబోధిస్తున్నారంటే, చెట్టులో, పుట్టలో, రాతిలో, రప్పలో, అణువులో అభవుణ్ణి సందర్శించే అవకాశం ఉన్నది సుమా. నీ మనస్సు శివమయం అయినప్పుడు అంతా శివ సందర్శనం లభిస్తుంది అన్న అద్భుత విశేషాన్ని అందించారు ఈ శ్లోకంలో. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని ఆదిశంకరులు చేసిన అద్భుతమైన ఈ ప్రార్థన 51వ శ్లోకంలో కూడా శ్రీశైల మహాక్షేత్ర దివ్య వైభవాన్ని మన అంతరంగంలో ప్రవేశపెట్టేందుకు వీలైన శ్లోకం. ఆ శ్లోకాన్ని వచ్చే వారంలో మనం తెలుసుకుందామని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. అందరికీ నమస్కారం అండి. గురువు గారి ఉపన్యాసం వింటూ వింటూ అసలు సమయం అయిపోయిందా అనిపించేంతటి ఆనందాన్ని వారు కలగజేయడం అనేది వారి బ్రాండ్. అంతే, వారు ఏది చెప్పినా ఎక్కడ అవతల వాడు ఎంత చిన్న పిల్లవాడైనా అర్థమయ్యేలా చెప్పడం అనేది వారి విశిష్టత. వారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు ఎవరైనా 2 మాటలు మాట్లాడదలుచుకుంటే తప్పకుండా మాట్లాడవచ్చు. అయ్యా నమస్కారం. అయ్యా ఎల్విఎస్ సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. నమస్కారం. చాలా అత్యద్భుతమైన ఒక అనుభూతికి లోనయ్యాను నేను. వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. శ్రీశైల క్షేత్రాన్ని తీసుకెళ్లారు, ఆ ఘాట్ రోడ్లో వదిలేసి వెళ్ళిపోయారు ఆయన. మళ్ళా ఆ ఘాట్ రోడ్ అంతా కూడా ప్రయాసపడి వెనక్కి రావాలి. ఎంతో అద్భుతంగా ఉన్నది. శ్రీశైల శిఖర దర్శనం అయింది, భ్రమరాంబ సహిత మల్లికార్జున దర్శనం కల్పించారు. ధన్యోస్మి. ఇంకా ఎవరైనా స్పందించదలుచుకుంటే స్పందించవచ్చు. ఒక చిన్న సూచన చేశాను నేను ఇంతకు పూర్వం. అక్కడ ఉన్న కార్యనిర్వహణాధికారికి
ఒకసారి తమ దృష్టికి తీసుకొద్దామనే ఒక ప్రయత్నం చేస్తున్నాను. సర్వసామాన్యంగా మనకి క్షేత్రాల్లో ఒక గ్రంథాన్ని ప్రతిరోజు పారాయణ జరగటం ఆ క్షేత్రానికి శుభప్రదం, వచ్చిన భక్తులందరికీ కూడా అనేక విషయాలు తెలుస్తాయని చెప్పి మన పెద్దలు అంటూ ఉంటారు. నేను శ్రీశైల క్షేత్రంలో వారికి అప్పుడు చేసిన సూచన, సౌందర్య లహరి ప్రతిరోజు కూడా శివానంద లహరి మీరు అక్కడ పారాయణ జరిపిస్తే పండితుల చేత వచ్చిన భక్తులకి ఒక శ్లోకం 2 శ్లోకాలు అయినా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అభిలాషను వారు పూర్తి చేసుకోవచ్చు. భాషా పాండిత్యం పెరగచ్చు, భక్తిభావం పెరగచ్చు, క్షేత్ర దర్శనం పరిపూర్ణంగా జరగచ్చు అనే ఒక సూచన ఆ రోజుల్లో చేశాను. పెద్దవారు మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. మనం ఈ ప్రయత్నం చేస్తే శాశ్వతంగా ఆ క్షేత్రంలో మనకి శివానంద లహరి ఎప్పుడు పారాయణ జరిగితే చాలా బాగుంటుందేమో అని అనిపించింది నాకు. అలాగే ఈ శ్లోకాలు ఈ మధ్యన కొన్ని ప్రాంతాల్లో వచ్చారు, గోడల మీద అవి రాశారు కానివ్వండి. ఇంకా బాగా విస్తృతంగా తీసుకొస్తే ఈ గొప్ప విషయం భక్తులందరికీ చేరుతుందని చెప్పి నేను భావించాను. అది మీకు కూడా మీ సన్నిధిలో చెప్తున్నాను. గోవింద. అయ్యా ధన్యవాదాలండి. ఇక రేపటి కార్యక్రమంగా నీవు అనేటటువంటి, మరి ఇప్పుడు పాదాలు అనాలో మకుటం అనాలో నాకు తెలియదు. ఎందుకంటే పద్యానికి ఎప్పుడు కూడాను మనకు అలవాటు ప్రకారం మకుటం వచ్చి పద్యం చివరిలో ఉంటుంది. డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు నీవు అని ప్రారంభం చేస్తూ ఒక శతకాన్ని ఒక కావ్యాన్ని రాశారు. అలాంటి కావ్యాన్ని స్వీయ కవితా గానం అనే శీర్షికలో రేపు పరిచయం చేస్తూ 2వ భాగంగా రేపు 6 గంటలకి మనం చెప్పుకోబోతున్నాం. కనుక ఆ కార్యక్రమానికి కూడా పెద్దలందరూ యథాశక్తి పాల్గొని సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని తెలిసి తెలియకపోయినా ఒక కృష్ణ స్తుతితో ముగించే ప్రయత్నాన్ని చేస్తాం. మా కుందావధ్యుల కృష్ణమూర్తి గారు చూపించినటువంటి మార్గంలో. కవితల్ వ్రాయుట దొడ్డయంతలపు చేగాదు, అర్ధమార్జింపగాదు, విశేషం బగు కీర్తి కాసపడియందున్ గోరింతలేదింత శైశవమాదిన్ గొనలెత్తి చిత్తమున కాంక్షల్ కానగారాదు హేతువు నీవే కలిగించినావని తలంతున్ గోపికా వల్లభా. నమస్కారం.